God. Hallelujah. 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 ఎంతగా ఆయన మన పట్ల కనికరం చూపుతున్నాడు గమనించండి సహోదరుడు, ఆ సహోదరి. ఆయనకి ఏమిచ్చినా రుణాన్ని తీర్చలే. అందుకని మరొకసారి రెండు చేతులు ఎత్తి చేతులు ఊపుతూ బిగ్గరగా స్తోత్రం చెబుదామా? స్తోత్రం 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 స్తోత్రం. బిగ్గరగా బిగ్గరగా అందరం అందరం అందరం. ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా మంచివారు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా పరిశుద్ధుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. రక్షణ సంగీత సునాదము నీతిమంతుల గుణాలలో వినపడుతున్నది. రక్షణ సంగీత సునాదము నీ కృపా నిత్యముండును, నీ కృపా నిత్య జీవము, నీ కృపా వివరింప నా తరమా యేసయ్యా. నాట్యమాడుతూ ప్రభువును స్తుతించండి. కృతజ్ఞత నిత్యావు కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞత నిత్యావు కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, బిగ్గరగా బిగ్గరగా అందరం నిత్య జీవము. చప్పట్లు కొడుతూ సంవత్సరం ప్రారంభంలోనే తొలి రోజులోనే దేవుని చూగా స్తుతించు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. లార్డ్ లార్డ్ ఆయన కృప నిరంతరం ఉండునుగాక. ఈ సంవత్సరం ప్రభువునికి ఇవ్వబోతున్న కృప, దేవుడు ఉన్నతమైన అత్యున్నతమైన కృప, విశేషమైన కృప, కృతజ్ఞత కలిగి మనుషులకు చెప్పలేనటువంటి శాశ్వతమైన కృప. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే
క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. అనుభవ అనురాగం కలకాలం గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. నీ రాజ్య నియమాలలో నిలువనిచ్చావు. అనుభవ అనురాగం కలకాలమున్నట్లే నీ రాజ్య నియమాలలో నిలువనిచ్చావు. రాజ్య మార్గములో నన్ను నడుపుచున్న రారాజు నీవేగా. రాజ్య మార్గములో నన్ను నడుపుచున్న రారాజు నీవేగా. నిన్న వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన చప్పట్లు కొట్టు. నన్ను నడుపుచున్న రారాజు నీవేగా. రాజ మార్గములో నన్ను నడుపుచున్న రారాజు నీవేగా. నీవే నీవే ఈ సృష్టిలో కొనియాడబడుచున్న మహారాజువు. నీవే నీవే సూత్ర ప్రారంభంలో చప్పట్లు కొట్టి. దేవుని కృప పొందుకో. కొనియాడబడుచున్న మహారాజువు. పరిశుద్ధుడా పరిపూర్ణుడా నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. పరిశుద్ధుడా పరిపూర్ణుడా నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. పరిశుద్ధుడా పరిపూర్ణుడా నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. నీకేనయ్యా ఆరాధన, నీకేనయ్యా స్తుతి ఆరాధన. నీకేనయ్యా ఆరాధన, నీకేనయ్యా స్తుతి ఆరాధన. చేతులతో, చేతులతో. స్తుతి చేతులతో ఆరాధన చేద్దాం. రెండు చేతులు ఊపుతూ. స్తుతి రెండు చేతులు ఊపుతూ. ప్రభువుని సంతోషంగా ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 2026 సంవత్సరంలో
అడుగుపెట్టే కృపతో ప్రభువు నింపి ఆయన్ని మనసారా స్తుతించే కృపను అనుగ్రహించి ఆయన నామాన్నే ఘనపరిచే ఆయన నామాన్నే స్తుతించే గొప్ప భాగ్యం ఇచ్చేందుకు అందరూ స్తోత్రం చెబుతామా? స్తోత్రాలు 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 చేతులెత్తి చేతులు దగ్గరగా స్తోత్రాలు 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 స్తోత్రం 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 హల్లెలూయా. అందరికీ నూతన సంవత్సర శుభాభివందనాలు. అందరికీ నూతన సంవత్సర శుభాభివందనాలు. ఒకరికొకరు చెప్పుకోండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2026. హ్యాపీ న్యూ ఇయర్. అందరూ అందరూ చెప్పుకున్నారా? ఓకేనా? మరోసారి చెప్పుకోవచ్చు కదా. చుట్టూరు చెప్పండి. చుట్టూరు ఆనందం పంచుకోండి. సేమ్ టు యూ, సేమ్ టు యూ, సేమ్ టు యూ, సేమ్ టు యూ. కూర్చోండి. అందరూ సర్దుకొని జాగ్రత్తగా కూర్చోండి. యేసయ్య మనలందరినీ నిండారులుగా ఆశీర్వదించును గాక. మనలందరినీ సియోనుల నుండి ఆశీర్వదించును గాక. మన గిన్నె నిండి పొంగి పొర్లునట్లుగా ఆశీర్వదించును గాక. యేసు నామములో మనలందరినీ దీవించును గాక. కృపాక్షమాలతో నింపును గాక. యేసు నామములో ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఈ 2026 సంవత్సరం ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న ఒకసారి గట్టిగా చెప్పండి చేతులు ఊపుతూ. హల్లెలూయా. కూర్చోండి. దేవుడు మనకి కొత్త సంవత్సరం పాఠం అనుగ్రహించారు. ఇప్పటికే మీరు వినే ఉంటారని నేను అనుకుంటున్నా. ఒకసారి పెడతారు. రెడీనా? వినండి, జాగ్రత్తగా గమనించండి. వస్తే ఇస్తా. హల్లెలూయా, హల్లెలూయా. మన కాగితం ముఖ్యమా? హృదయం ముందు వ్రాయబడిన న్యాయాధిపతి నీవే నా యేసయ్యా, నా యేసయ్యా. న్యాయాధిపతి నీవే నా యేసయ్యా, నా యేసయ్యా.
యేసయ్యా నీతి నియమాలకు నిలయమా. దివ్య తేజోమయ యేసయ్యా నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో. నిత్యం నీకే నారాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో. బలవంతుడా మహాశూరుడా పలు శోధనలలో నా తోడై నా కుడి పార్శ్వమందుండి నావే. నీ మహిమకై నీవేర్పరచిన నీ పాత్రగా నన్ను మార్చి నీవు నీ అనలేని ప్రేమను చూపితివి. నీవే నీవే నా విజయం, నాలో నీవే నీవే ఆనందం. నీవే నీవే నా విజయం, నాలో నీవే నీవే మహదానందం. నిత్యం నీకే నారాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో. అభిషక్తుడా నా ప్రాణేశ్వర, నా నీడవలే నాతో నుండి నన్ను రక్ష
రక్షించి పోషించినావు. నేనెన్నడు నాకై ఆశించని నీ దీవెనలతో తృప్తి పరచి నన్నీ స్థితిలో నీవు నిలిపినావు. నీవే నీవే నా ప్రాణం, నాలో నీవే నీవే నా ధ్యానం. నీవే నీవే నా ప్రాణం, నాలో నీవే నీవే నా ధ్యానం. నిత్యం నీవే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో. వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో నెమ్మదినిచ్చి గొప్ప ఆదరణ కలిగించె నాలో. మన్నైనది మన్నైపోవునని నన్ను జీవాత్మతో నింపి నీవు నీ రూపుగా నన్ను మార్చినావే. నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో నాతో ఉన్నావే. నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో నాతో ఉన్నావే. నిత్యం నీవే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. నిత్యం నీకే నా ఆరాధన.
మేము పోయినప్పుడు పాస్టర్ గారు చెప్పిన మొట్టమొదటి మెసేజ్ ఏంటంటే, చేతులు ఇచ్చింది ఎందుకంటే చప్పట్లు కొట్టమని. దేవుడు చేతులు ఇచ్చింది. కాళ్ళు ఎందుకు ఇచ్చాడంటే నాట్యం ఆడమని. చెవులు ఎందుకు ఇచ్చాడంటే దేవుని వాక్యం వినమని. నోరు ఎందుకు ఇచ్చాడంటే దేవుని స్తుతించమని. హల్లెలూయా. 45 నిమిషాలు ఈ మాటలు చెప్పి ముగించేశాడు పాస్టర్ గారు. ఇంకదే ఆ రోజు ప్రసంగం. హల్లెలూయా. ఆ లాస్ట్లో చూసారా? అలాగా దేవుని సన్నిధిలో ఉజ్జీవింపబడి దేవుని సన్నిధిలో దావీదు వల్ల ఏం చేయాలి? పాట పాడడం తెలుసు కానీ యేసు నామములో ప్రభు రాబోయే రోజులు తీసుకుని వచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. చాలు కదా. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి బాగా వినండి, బాగా నేర్చుకోండి. కొద్ది సమయం దేవుని మాటలు చెప్పి ముగించేస్తాను. ఉదయాన్నే మరలా గురువారం కనుక 1వ తేదీ కనుక ప్రతి గురువారం మన మందిరంలో ఏముంటుంది చెప్పండి గట్టిగా? ఉపవాస ప్రార్థన పండుగ జరుగుతుంది 10 గంటలకి. రండి, దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో కోరుకుంటున్నా. హల్లెలూయా. తీయండి లేవియాకాండం. లేవియాకాండము 26వ అధ్యాయం. తమ్ముడా, నీకేం చెప్పి నీ పని చేసుకుంటావా? అలాంటి వాళ్ళు అక్కడ నిలబడకూడదు. హల్లెలూయా. 26వ అధ్యాయం 9వ వచనం అందరం చదువుదామా? నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. మరోసారి చదువుదామా? అందరు చదవండి, నాకు వినపడ్డంలా. నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. ప్రభువు అలాగు చేయునుగాక. మిమ్మును విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. ఈ 2026వ సంవత్సరానికి ప్రభువు చేసిన వాగ్దానం మినిస్ట్రీస్కి